ఇష్టంగా బిగ్ బాస్ అందుకే చూసేది మంచిగా. అంటే సంజన గారిని అందరూ టార్గెట్ చేస్తున్నారు కదా ఊరికి, ఎలా చూడొచ్చు? ఇలా చూడొస్తుంటే ఆమె గేమ్ బాగా ఆడుతుంది కదా, గొడవలు పెట్టి చాడికి వెళ్ళిపోతుంది కాబట్టి మంచిగా. అంటే బిగ్ బాస్ లో కావాల్సిన గొడవలు అంటారు, అందుకే చూస్తాం. అన్నీ ఉండాలి కదా, ఊకే అంత పిచ్చి పిచ్చి చేయొద్దు కదా. సో ఇమాన్యుల్ మన తనుజ మధ్యలో గొడవ జరిగింది కదా నిన్న, సో దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? నేను నిన్న చూడలేదు, ఈరోజు చూస్తా. ఈరోజు చూస్తారా? ఎట్లా ఆడుతుందమ్మా తనుజ? ఎట్లా ఆడుతుంది తను? నాకు ఆమె నచ్చదు. నాకు ఆమె కొంచెం ఓవర్ చేస్తుంది చాలా. ఏం ఓవర్ చేసింది తనుజ? ప్రతి దానికి అలగడం, ఇమాన్యుల్ మీద ఏడవడం, చిరాకు చిరాకు పడుతుంది ఆమె. నాకు ఇమాన్యుల్ కూడా ఇష్టం, ఇంకా సంజన ఇష్టం. ఓకే, రమ్య మోక్ష గురించి నాకు ఆమె అసలే నచ్చదు. అలాగే చిట్టి పిక్కిల్స్ ఆమె అస్సలు నచ్చదు నాకు. అందరూ ఆమె చూస్తున్నారు మరి, ఆమె చూస్తారేమో కానీ నాకు అసలు నచ్చదు, ఎందుకేమో. అంటే ఆమె గేమ్ ఏం అనిపించట్లేదు, తినడానికి బిగ్ బాస్ వచ్చిందని చెప్తున్నారు బయట, మీరేమంటారు? ఇంకా నేను ఆమెను పట్టించుకోను, బిగ్ బాస్ లో నేను ఆమెను చూడను, స్కిప్ చేస్తాను నేను. మాధురి ఎలా అనిపించింది? ఆమె కూడా బాగుంది. ఆమె వచ్చినప్పటి నుంచి కొంచెం గొడవలు ఎక్కువ అవుతున్నాయి మంచిగా. గొడవలే కావాలా? బాగుంది. రీతు చౌదరి ఎలా? నాకు ఆమె కూడా నచ్చదు అనుకో. ఆమె కూడా ఎప్పుడు పవన్ ఎంబడ పడుతుంది కదా, నాకు నచ్చదు ఆమె. ఆమె కూడా నచ్చదు నాకు. ఓన్లీ ఇద్దరే నచ్చుతారు మీకు? ఆమె కూడా బాగుంది, ఆమె ఇంకెక్కువ వరులుతుంది కదా, బాగుంది. మన ఆయేషాది వాయిస్ కొంచెం ఇరిటేటింగ్ ఉందని చెప్తున్నారు, మీరేమంటారు? లేదు బాగానే ఉంది ఆమెది, నాకు మంచిగా అనిపించింది. వాళ్ళు ముగ్గురు బాగుంటారు మంచిగా. ఎవరెవరు? ఆయిషా, ఇమాన్యుల్, సంజన బాగుంటారు. ఇప్పుడు నాకు కాముషిగా ఆడతాడు కదా, బాగుంటుంది. అంటే సుమన్ శెట్టి గారు ఇప్పుడు కెప్టెన్ అయ్యారు కదా, ఆయన ఏదైనా మంచిగా సమాధానం నీట్గా చెప్తాడు కదా, గొడవలు పడకుండా నిదానంగా చెప్తాడు, గొడవ సాల్వ్ అయ్యేంత వరకు చెప్తాడు. నా అప్పుడప్పుడు కనబడతాడు అంతే, ఎక్కువ కనబడట్లేదు ఆయన. కానీ రాము రాథోడ్ గారు ఎలిమినేట్ కాలేదు కదా మొన్న, బర్నీ గారు అయ్యారు కదా మరి. సంజన అంటున్నా, తనుజ వాళ్ళ వల్లనే కదా ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళ వల్ల గేమ్ ఆడాడు కదా అన్న, వాళ్ళని సపోర్ట్ చేద్దామని ఎప్పుడు వాళ్ళ ఎంబనే ఉంటాడు. అవును, తనుజ అయితే మరి నాన్న 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 అని వెళ్ళిపోతాడు. కొంతసేపు ఇంకా నాన్న వెళ్ళిపోయిన తర్వాత వేరే వాళ్ళని ఎత్తుక్కుంటారు. నాన్న ఎందుకో వెనకబడ్డాడు అంటారా? ఉండొచ్చు. మరి మీకు తనుజ నచ్చదు అంటున్నారు, తనుజ బాగా విన్నర్ అయ్యే ఛాన్స్ కూడా ఉందని బయట పబ్లిక్. ఏమో ఆమె ఏ దానిలో గేమ్ ఆడదు, ఆమె తప్పున్నా వేరే వాళ్ళని తప్ప అంటది. ఆమె ఓడిపోయి నువ్వు ఇట్లా ఇష్టం అందుకే నేను ఇట్లా ఆడుతున్నాను. వాళ్ళ ఇష్టం కదా, నాకు సంజన ఇష్టం కాబట్టి వాళ్ళకి వాళ్ళు ఉండొచ్చు కదా. గొడవలు ఈ దొంగతనాలు ఎందుకు ఇష్టం మీకు? అట్లని కాదు, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కదా, ఊకే లవ్ ట్రాక్ కాకుండా ఆమె కొంచెం ఇట్లా ఫన్ చేస్తుంది మంచిగా. ఇంకా ఈ వైట్ కార్డ్ లో వచ్చారు కదా గౌరవ్ గానీ, అఖిలో నిఖిలో వాళ్ళు కానీ, ఎలా అనిపిస్తుంది? గౌరవ్ కూడా నచ్చుతుంది నాకు మంచిగా, తెలుగు రాకపోయినా కూడా మంచిగా మాట్లాడతాడు కదా నేర్చుకోవడానికి. ఇంకా నాకు శంకర్ రెడ్డి డైలాగ్ ఎలా అనిపించింది? నేను అది చూడలేదన్నా, కానీ బాగుంది బిగ్ బాస్ ఇప్పుడు బాగుంది. బాగుంది. వైల్డ్ కార్డ్ వచ్చినప్పటి నుంచి కొంచెం ఇంకా ఎక్కువ చూడబుద్ధి అవుతుంది, మొన్నటిదాకా అంత మంచిగా అనిపించలేదు నాకు, కానీ బాగుంది బిగ్ బాస్ ఇప్పుడు. బాగుంది, గేమ్ నచ్చింది, చాలా ఫైర్ గా ఉంది బిగ్ బాస్. మీ ఫేవరెట్ కంటెస్టెంట్? డిమోన్ పవన్ గారు. ఎందుకు అంటే ఆయన ఇప్పుడు మనకి నార్మల్ పీపుల్ నుంచి వెళ్ళారు ఆయన, అండ్ ఒక కంటెంట్ తీసుకున్నారు లవ్ కంటెంట్ అని చెప్పి, దానివల్ల ఇంకా ముందుకు వెళ్తున్నారు. ఎక్కడో పాయింట్ ఆఫ్ వ్యూలో బాండింగ్ అనేది ఫేక్ అయి ఉండొచ్చు, కానీ గేమ్ కోసం ఏమైనా చేయొచ్చు అన్న ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో నచ్చుతున్నారు. మాధురి గారు గేమ్ చాలా బాగా ఆడుతున్నారు, కానీ ఆ వాయిస్ తన టోన్ ఏదైతే ఉందో దానివల్ల ఆవిడెక్కడో వెనుకబడిపోతున్నారు, నెగిటివ్ అయిపోతున్నారు జనాల్లో అనిపిస్తుంది. మీరు మరి మైక్ ఎంత ముందు ఇమాన్యుల్ ఇన్ని డేస్ కొంచెం సేఫ్గా ఆడిండు, ఇప్పుడు ఆ సేఫ్ జోన్ నుంచి బయటికి రావాలనుకుంటున్నాడు, అందుకే కొంచెం ఫైర్గా ఆడుతున్నాడు.
సో తనూజ మీద తనుజ మొన్న బాగా రసవత్తరంగా జరిగింది. దాని గురించి ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ మీరేం చెప్తారు? అంటే నేను ఎవరిని జడ్జ్ చేయలేను. బయట నుంచి చూసిన వాళ్ళకి ఒక్కలాగా ఉంటుంది, లోపల ఆడే వాళ్ళకి ఒక్కలా ఉంటుంది. కాబట్టి ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఓకే అన్నట్టు అనిపిస్తుంది. తనుజ గారు కొంచెం ఎక్కడో కొంచెం ల్యాగ్, సీరియల్ యాక్టింగ్ లాగే అనిపిస్తుంది. ఎందుకంటే తన ఎమోషన్స్ ఏమున్నా బయట పెట్టట్లేదు. ఇంకా అంటే జనాలు ఏమనుకుంటారో, ఎక్కడ నెగిటివ్ అయిపోతానో అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఆవిడ ఉన్నారు. అది కొంచెం వాళ్ళిద్దరి వల్ల ఏమీ వెళ్ళలేదు నాకు తెలిసి. అయితే నేను అనుకున్నంత వరకు ఆయన గేమ్ బాగానే ఆడారు, కానీ అందులోనే స్టక్ ఆన్ అయిపోయి ఎక్కడో అక్కడే ఉండిపోయాడు. గేమ్ మీద ఇంకా ఫోకస్ చేయలేదు అనిపించింది. కానీ వాళ్ళిద్దరి వల్ల అయితే వెళ్ళలేదు. రీతు గారు ఓకే, తన కంటెంట్ బాగా ఇస్తున్నారు, లవ్ కంటెంట్. అందులో నుంచి బయటకు వచ్చి ఇంకా వేరే కంటెంట్ ఇస్తే చాలా బాగుంటుంది. ఇన్ని రోజులు ఇమాన్యుయల్ అండ్ తనుజ క్యూట్గా అనిపించేది వాళ్ళ మధ్యలో కామెడీ. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో కొంచెం వార్ స్టార్ట్ అయింది. ఎలా ఉండబోతుంది? వారు స్టార్ట్ అయింది, ఇంకా ముందు ముందు పెరుగుతుందేమో అనుకుంటున్నాం. దీవాలి కదా, కొంచెం ఫైర్ రావాలి కదా. మేబీ అయి ఉండొచ్చు. రమ్య గారు ఎలా అంటే సైలెంట్ కిల్లర్ లాగా అనమాట, పెట్టే దగ్గర పెట్టేస్తున్నారు, ఫైర్ అంతా బయటకు వస్తుంది అంతే. నాకు తనుజ గారు అనిపించారు. ఎందుకంటే ఇప్పుడు ఇమాన్యుయల్ ఇన్ని డేస్ ఒకలాగా ఉన్నారు, ఇప్పుడు ఒకలాగా ఉన్నారు. కానీ ముందు నుంచి కూడా తనుజ ఇప్పుడు ఒకటేలాగా ఉంది కాబట్టి. అంటే అది రేట్ వచ్చేసి ఎప్పుడైతే లేడీ విన్నర్ అన్న కానీ వీళ్ళందరూ తనుజను టార్గెట్ చేస్తారు. ఇప్పుడు మనకు మొన్న ఆది గారు లేడీ విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పారు తనుజాకి ఎస్పెషల్గా. సో అక్కడ నుంచి అందరూ మేబీ జనాల పాయింట్ ఆఫ్ వ్యూలో తను హైలైట్ అవుతుంది, తొక్కేద్దాం అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో కార్నర్ చేశారేమో అనిపించింది. సంజన గారు ఓకే, యాజ్ యూజువల్ తను ఎంటర్టైన్ బాగా చేస్తున్నారు. టాస్కుల్లో కూడా ఇంకా బాగా ఇంప్రూవ్ అవ్వాలి. కరెక్ట్ అయి ఉండొచ్చు, ఎందుకంటే ఎవరి ఇండివిజువల్ గేమ్ వాళ్ళది కదా. వాళ్ళ ఫ్రెండ్షిప్ జోన్లో చూసుకుంటే ఆయన ఏ రోజైనా గేమ్ లాగా చూసాడు, ఫ్రెండ్షిప్ని కూడా కంటిన్యూ చేశాడు కాబట్టి ఓకే అనిపిస్తుంది. ఓకే, తను చాలా క్లెవర్గా ఆడుతున్నారు, చాలా పాయింట్ ఆఫ్ వ్యూ ముక్కుసూటిగా చెప్తున్నారు. తన డైరెక్ట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో చాలా బాగా నచ్చుతుంది. బట్ తను చెప్పే విధానం, టోన్ ఒకటి సర్కాస్టిక్ అవి చేంజ్ చేసుకుంటే చాలా ముందుకు వెళ్తారు. టాప్ 5లో ఇమాన్యుయల్ గారు, ఆయిషా గారు, అలాగే ఇప్పుడు కొత్తగా వచ్చిన దాంట్లో మన సాయి గారు అండ్ రీతు కూడా, అండ్ సుమన్ శెట్టి గారు కూడా ఆబ్వియస్లీ. థ్యాంక్ యూ సో మచ్.